హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సినిమాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అంటే ప్రొడ్యూసర్ డబ్బులను ఎలా సంపాదిస్తాడు, డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు, డబ్బులను ఎలా సంపాదిస్తాడు, ఎగ్జిబిటర్ అంటే ఎవరు, డబ్బులను ఎలా సంపాదిస్తాడు, గ్రాస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, ఒక మూవీ బ్రేక్ ఈవెన్, హిట్, బ్లాక్ బస్టర్ అయ్యిందని ఎలా తెలుస్తుంది. ఈ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా మంది ప్రొడ్యూసర్సే డైరెక్ట్ గా మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఒక మూవీ పూర్తయిన తర్వాత ప్రొడ్యూసర్ తనకైన బడ్జెట్ ని ప్లస్ ప్రమోషనల్ ఖర్చును కలిపి డిస్ట్రిబ్యూటర్స్ కి ఆ మూవీని అమ్మడం లేదా రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడ్యూసర్ ఒక మూవీకి అన్ని కలుపుకొని 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ కి మాత్రం 150 కోట్లకి అమ్ముతాడు. అంటే మూవీ రిలీజ్ అవ్వకముందే ప్రొడ్యూసర్ కి 50 కోట్ల లాభం వచ్చేసింది. మీరు తరచుగా నైజాం, ఉత్తరాంధ్ర, సీడెడ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనే పేర్లను వింటూ ఉంటారు. అయితే మన 2 తెలుగు రాష్ట్రాలను సినిమా భాషలో కొన్ని రీజియన్స్ గా విడదీశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని నైజాం అని అంటారు. కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరుని కలిపి సీడెడ్ అని అంటారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరాన్ని కలిపి ఉత్తరాంధ్ర అని అంటారు. ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రీజియన్స్ కూడా ఉంటాయి. అలానే కర్ణాటక, నార్త్ ఇండియా, ఓవర్సీస్ రీజియన్స్ కూడా ఉంటాయి. ఇలా ప్రతి రీజియన్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ మూవీస్ ని కొంటూ ఉంటారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఏరియా వైస్ ఉండొచ్చు, ఆల్ ఇండియాకి ఒకే డిస్ట్రిబ్యూటర్ ఉండొచ్చు, అలాగే వరల్డ్ వైడ్ ఒకే డిస్ట్రిబ్యూటర్ కూడా ఉండొచ్చు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి కొన్న మూవీని థియేటర్స్ కి అమ్ముతారు. థియేటర్ ఓనర్స్ నే ఎగ్జిబిటర్స్ అని అంటారు. థియేటర్స్ 2 రకాలుగా ఉంటాయి. మొదటిది సింగిల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ గురించి మనందరికీ తెలిసిందే. రెండోది మల్టీప్లెక్స్. మల్టీప్లెక్స్ అంటే ఒకటే ప్లేస్ లో ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి. జనరలీ మల్టీప్లెక్స్ లను ఏషియన్ సినిమాస్, పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ నడిపిస్తూ ఉంటాయి. ఆ థియేటర్స్ ఏషియన్ సినిమాస్, పీవీఆర్ సినిమాస్ వాళ్ళ సొంతవి అయి ఉండొచ్చు, లేకపోతే థియేటర్స్ ని రెంట్ కి తీసుకొని ఆ కంపెనీస్ థియేటర్స్ ని డెవలప్ చేసి మూవీస్ ని నడిపిస్తూ ఉండొచ్చు. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ని నడిపించే వాళ్ళని ఎగ్జిబిటర్స్ అని అంటారు. ఎగ్జిబిటర్స్ తో ప్రొడ్యూసర్స్ కి కనెక్షన్ ఉండదు. ఒక ప్రొడ్యూసర్ కేవలం డిస్ట్రిబ్యూటర్ తో మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కి రకరకాలుగా మూవీని అమ్మచ్చు. ఫిలిం ఇండస్ట్రీలో జనరల్ గా 3 మెథడ్స్ ని ఫాలో అవుతారు. నెంబర్ 1, కమిషన్ బేస్డ్ సిస్టమ్. ఈ కమిషన్ బేస్డ్ సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే డిస్ట్రిబ్యూటర్ డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ నుండి మూవీని కొనుక్కోడు. ప్రొడ్యూసర్ నుండి డిస్ట్రిబ్యూటర్ మూవీని తీసుకుంటాడు, బట్ డబ్బులు ఇవ్వడు. ఎప్పుడైతే టికెట్స్ అమ్మకం జరుగుతుందో ఆ వచ్చే డబ్బుల్లో కొంత కమిషన్ ని డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. ఇది 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఈ కమిషన్ ని ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మూవీ రిలీజ్ అవ్వక ముందు డిస్కస్ చేసుకుని ఫిక్స్ చేసుకుంటారు. ఈ సిస్టమ్ లో డిస్ట్రిబ్యూటర్ కి ఎలాంటి నష్టం ఉండదు, ప్రొడ్యూసర్ పైనే మొత్తం రిస్క్ ఉంటుంది. జనరల్లీ ఇలాంటి ప్రాసెస్ లో చిన్న సినిమాలు నడుస్తాయి. ఎందుకంటే ఎక్కువ పాపులర్ కాని వ్యక్తులు మూవీలో ఉంటే జనాలు తక్కువగా థియేటర్ కి వస్తారు. ఆ మూవీలో కంటెంట్ సరిగ్గా ఉంటేనే తప్ప ఆ మూవీ హిట్ అవడం కష్టం. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ తీసుకోరు. నంబర్ 2, అవుట్ రైట్ సేల్. ఈ అవుట్ రైట్ సేల్ లో ఏం జరుగుతుందంటే ప్రొడ్యూసర్ ఒక సినిమా కోసం 10 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ కి మాత్రం ఆ మూవీ రైట్స్ ని 15 కోట్లకు అమ్ముతాడు. అలా ప్రొడ్యూసర్ కి మూవీ రిలీజ్ అవ్వకముందే 5 కోట్ల లాభం వచ్చేస్తుంది. ఆ తర్వాత సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ కి ఎలాంటి నష్టం ఉండదు. ఇప్పుడు రిస్క్ మొత్తం డిస్ట్రిబ్యూటర్ పైనే ఉంటుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా డిస్ట్రిబ్యూటరే భరిస్తాడు. ప్రొడ్యూసర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. జనరలీ ఇలాంటి ప్రాసెస్ లో లో బడ్జెట్ సినిమాలు నడుస్తాయి. నంబర్ 3, ఎంజీ రాయల్టీ మెథడ్. ఈ ఎంజీ రాయల్టీ మెథడ్ లో ఏం జరుగుతుందంటే ఎంజీ అంటే మినిమం గ్యారంటీ రాయల్టీ. మినిమం గ్యారంటీ ఎవరికంటే డిస్ట్రిబ్యూటర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిబ్యూటర్ తన ఏరియాలో సినిమాని నడిపించడానికి 10 లక్షలకి రైట్స్ కొనుక్కుంటే అది మినిమం గ్యారంటీ రేట్ అన్నమాట. అండ్ ఆ 10 లక్షలు కలెక్ట్ అయ్యే వరకు మొత్తం డిస్ట్రిబ్యూటర్ కే వెళ్తుంది. ఆ 10 లక్షల తర్వాత కలెక్ట్ అయ్యే డబ్బులను ప్రొడ్యూసర్ తో డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకోవాలి. జనరలీ 50% ప్రొడ్యూసర్, 50% డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే 10 లక్షలకి డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ని కొనుక్కుంటే 10 లక్షలు మినిమం గ్యారంటీ. దీనిపైన 20% ఛార్జెస్ ని యాడ్ చేసి డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. అంటే 12 లక్షలు కలెక్ట్ అయ్యే వరకు మొత్తం డిస్ట్రిబ్యూటరే తీసుకుంటాడు. 12 లక్షల తర్వాత ఏదైతే కలెక్ట్ అవుతుందో అదంతా
ప్రొడ్యూసర్ తో షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 20 లక్షలు కలెక్ట్ అవుతే అందులో 12 లక్షలు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. మిగతా 8 లక్షల్లో 4 లక్షలు ప్రొడ్యూసర్ కి, 4 లక్షలు డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తుంది. ప్రొడ్యూసర్ కి ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉండదు. ఈ 3 మెథడ్సే కాకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఈ 3 మెథడ్స్ ని మాత్రం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాలో అయ్యే కామన్ మెథడ్స్ అన్నమాట. కొన్నిసార్లు ప్రొడక్షన్ కంపెనీస్ కూడా మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సురేష్ ప్రొడక్షన్స్ వెంకీ మామ మూవీని ప్రొడ్యూస్ చేసి వాళ్ళే ఓన్ గా ఆ మూవీని డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకున్నారు. ఇంకా చాలా ప్రొడక్షన్ కంపెనీస్ కూడా ఇలా చేస్తాయి. ఎప్పటి వరకు మీరు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ డబ్బులను ఎలా సంపాదిస్తారో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అంటే ఎవరు, వాళ్ళు డబ్బులను ఎలా సంపాదిస్తారో తెలుసుకుందాం. ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ ఓనర్స్ అని చెప్పుకున్నాం. ఇందులో 2 రకాలు ఉంటాయి. మొదటిది సింగిల్ స్క్రీన్, రెండోది మల్టీప్లెక్స్. ముందుగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ గురించి తెలుసుకుందాం. మోస్ట్లీ సింగిల్ స్క్రీన్ రెంట్స్ వీక్లీయే ఉంటాయి. ఆ థియేటర్ ఓనర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వీక్లీ ఇంత అని ఒక రేట్ పెట్టి డీల్ ఫిక్స్ చేసుకుంటాడు. సో ఆ వీక్లీ కలెక్షన్స్ లో నుంచి తన థియేటర్ రెంట్ అమౌంట్ ని తీసుకొని ఆ రిమైనింగ్ అమౌంట్ ని డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. థియేటర్ ఓనర్ ఆ సినిమా ఎలా ఆడినా తన వీక్లీ రెంటే తీసుకుంటాడు. ఒకవేళ వీక్లీ రెంట్ అమౌంట్ కూడా రాకపోతే ఆ రిమైనింగ్ అమౌంట్ డిస్ట్రిబ్యూటరే పే చేయాలి. దాన్నే నెగిటివ్ షేర్ అని అంటారు. ఇప్పుడు మల్టీప్లెక్స్ గురించి తెలుసుకుందాం. మల్టీప్లెక్స్ రెంట్స్ సింగిల్ స్క్రీన్ రెంట్స్ కన్నా చాలా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉంటాయి. ఎలా అంటే మల్టీప్లెక్స్ వాళ్ళు ఫస్ట్ వీక్ లో వచ్చిన నెట్ కలెక్షన్స్ లో 50% తీసుకొని మిగిలిన 50% ని డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. సెకండ్ వీక్ లో 60% తీసుకొని 40% ఇస్తాడు. ఇంకా థర్డ్ వీక్ నుండి మూవీ ఉన్నంత వరకు వీక్లీ 70% తీసుకొని మిగిలిన 30% ని డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తాడు. సో అందుకే ఫస్ట్ వీక్ లోనే ఎక్కువ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ లోనే వేస్తారు. డిస్ట్రిబ్యూటర్ తన మూవీ కొన్న ప్రైస్ కంటే ఎక్కువ డబ్బులు వస్తే ప్రాఫిట్, లేకపోతే లాస్. ఇంత పెద్ద ప్రాసెస్ లో ఎవరికి ప్రాఫిట్స్ వస్తాయి అంటే ప్రొడ్యూసర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ అమౌంట్ కే మూవీని డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్ముతారు. ఇంకా ప్రొడ్యూసర్ మూవీని చాలా రకాలుగా అమ్ముకొని డబ్బులను సంపాదిస్తారు. నంబర్ 1 ఓటీటీ రైట్స్, నంబర్ 2 శాటిలైట్ రైట్స్, నంబర్ 3 ఆడియో రైట్స్. ఇంకా చాలా విధాలుగా ప్రొడ్యూసర్లు తమ మూవీపై రెట్టింపు డబ్బులను సంపాదిస్తారు. చాలా మందికి గ్రాస్, నెట్, షేర్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా గ్రాస్ అంటే ఏంటో చూద్దాం. గ్రాస్ అంటే ఒక సినిమా థియేటర్ లో టికెట్స్ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం డబ్బు అని అర్థం. గ్రాస్ యొక్క ఫార్ములా గ్రాస్ ఈక్వల్స్ టు టికెట్ సోల్డ్ ఇంటూ టికెట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ లో 100 టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్కో టికెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకోండి. ఇప్పుడు గ్రాస్ ఈక్వల్స్ టు 100 టికెట్స్ ఇంటూ 100 రూపీస్ ఈక్వల్స్ టు 10,000 రూపీస్. అయితే ఆ మూవీకి ఆ థియేటర్ లో గ్రాస్ ఎంత అంటే 10,000 రూపాయలు. ఇప్పుడు నెట్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి మూవీ కూడా స్టేట్ గవర్నమెంట్ కి కొంత ట్యాక్స్ కట్టాలి. దాన్ని ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని అంటారు. నెట్ కలెక్షన్స్ అంటే వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ లో నుంచి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ని తీసేస్తే వచ్చే కలెక్షన్ ని నెట్ అని అంటారు. అలానే ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా స్టేట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు షేర్ గురించి తెలుసుకుందాం. ఉన్న నెట్ కలెక్షన్స్ నుండి థియేటర్ రెంట్స్ ని తీసేస్తే మిగిలిన అమౌంట్ ని షేర్ అని అంటారు. ఈ షేరే డిస్ట్రిబ్యూటర్ లేదా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాయి. బ్రేక్ ఈవెన్ అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ నైజాం రీజియన్ లో 50 కోట్లు పెట్టి మూవీ రైట్స్ ను కొన్నాడు. ఆ 50 కోట్లు మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కి తిరిగి వచ్చేస్తే దాన్నే బ్రేక్ ఈవెన్ అని అంటారు. బ్రేక్ ఈవెన్ అయిపోయిన తర్వాత ఆ మూవీకి కలెక్షన్స్ వస్తే దాన్ని హిట్ అని అంటారు. అలా బ్రేక్ ఈవెన్ అయిపోయి దానికంటే 50% ఎక్కువ కలెక్షన్స్ వస్తే దాన్నే బ్లాక్ బస్టర్ అని అంటారు.